భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు? 10K సబ్స్క్రైబర్స్ ఇన్ 30 days లో ఇది డే 1. చంద్రవంశానికి చెందిన శాంతన మహారాజు హస్తినాపురాన్ని పరిపాలించేవాడు. ఒకరోజు శాంతనుడు గంగానది వైపు వెళ్ళాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. రాజు పెళ్లి చేసుకోమని అడిగితే ఆమె నేనెవరో నీకు తెలుసా అని అంటుంది. నువ్వు ఎవరైనా కాని నన్ను పెళ్లి చేసుకో, నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం, నా సర్వస్వం ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి మహారాజా నీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకూడదు అని అంటుంది. అలాగే అంటాడు శాంతనుడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి మరెవరో కాదు, గంగాదేవి. దీంతో గంగాదేవి తనకు పుట్టిన పిల్లల్ని నదిలో వదిలేసి వస్తూ ఉండేది. గంగాదేవి ఎందుకు ఇలా చేస్తుందో అని శాంతనుడు ప్రశ్నించే అవకాశం కూడా లేదు. కానీ ఒకసారి ప్రశ్నించాడు, ఎందుకు ఆ బిడ్డని నదిలో వదిలేస్తున్నావని. అప్పుడు గంగాదేవి మాట్లాడకుండా ఆ బిడ్డని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ బిడ్డ ఎవరో కాదు, దేవవ్రతుడు అంటే భీష్ముడు. గంగాదేవికి 8వ సంతానం. అప్పుడు గంగాదేవి ఆ బిడ్డకు పరశురాముని దగ్గర శిక్షణ ఇప్పిస్తుంది. దేవవ్రతుడు విద్య నైపుణ్యాలలో ఆరితేరిన వాడవుతాడు. 17 ఏళ్ల వయసులో గంగాదేవి శాంతనుడు దగ్గర వదిలేసి వెళ్తుంది. గంగాదేవి నన్ను వదిలేసి వెళ్ళిందని చాలా బాధతో ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ బాధలో శాంతనుడు వేటకి వెళ్తాడు. అక్కడ సత్యవతి అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. సత్యవతి కూడా రాజును చూసి ఇష్టపడుతుంది. అప్పటికే శాంతనుడికి భీష్ముడు పుత్రుడిగా ఉన్నాడని తెలుసుకున్న సత్యవతి తండ్రి తన కుమార్తెను ఇవ్వనని చెబుతాడు. శాంతనుడు ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన భీష్ముడు తండ్రి కోరికను తీర్చేందుకు సత్యవతి దగ్గరికి వెళ్లి మా తండ్రిని వివాహం చేసుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నిస్తాడు. దానికి కారణం నువ్వే అని అంటుంది. నేనెందుకు దేవి కారణమని భీష్ముడు అడుగుతాడు. అప్పుడు సత్యవతి మీ తండ్రి గారిని నేను వివాహం చేసుకుంటా, కానీ నాకు మర్యాద ఏముంటాది అని అడుగుతుంది. హస్తినాపురం మహారాణి అని పిలుస్తారు. ఇంకా సిరి సంపదలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. దీనికంటే మీకు ఏమి కావాలి అని భీష్ముడు అడుగుతాడు. నన్ను హస్తినాపురం మహారాణి అని పిలుస్తారు, కానీ ఎప్పటికైనా నాకు పుట్టబోయే పిల్లలు హస్తినాపురాన్ని పాలించాలంటే నువ్వు అడ్డుగా వస్తావు అంటుంది. దీంతో తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు సత్యవతిని శాంతనుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. దీంతో కొడుకైన భీష్ముడు తన కోరికను తీర్చినందుకు ముచ్చటపడిన శాంతనుడు ఓ వరం ఇస్తాడు. అదే ఇచ్ఛామరణం. అంటే తను కోరుకున్నప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుంది. అలా తండ్రి కోసం బ్రహ్మచారిగా మారిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు భీష్ముడు. శీలం, శౌర్యం, నీతి, నిష్టలో భీష్మునికి సాటి భీష్ముడే. మీ దృష్టిలో భీష్ముడు గొప్ప వీరుడైతే జై భీష్మ అని కామెంట్ చేయండి. మన ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.